అయ్యప్ప ఆలయంలో మండల దీక్ష ప్రారంభం. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు. మాలదారులకు భిక్ష ప్రారంభం. కమలాపూర్ మండల కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆలయంలో ప్రారంభమైనట్లు ఆలయ అర్చకులు గురుస్వామి ఇందుర్తి జానకి రామారావు తెలిపారు. సోమవారం నుండి జనవరి 5 వరకు ఆలయంలో మండల దీక్ష పూజలు జరుగుతాయని, ప్రతిరోజు అయ్యప్పకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, అలాగే అయ్యప్ప మాలదారులకు ప్రతిరోజు భిక్ష ఉంటుందని గురుస్వామి తెలిపారు. ఇవాల్టి నుండి మాలదారులకు భిక్ష ఆలయంలో ప్రారంభమైందని, అమలాపురం మండలంలోని అయ్యప్ప స్వాములు సామూహిక భిక్షను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల దీక్షను పురస్కరించుకుని ఆలయ అభివృద్ధి కొరకు మాలదారుడు వెలిశెట్టి సురేష్ 10,000 రూపాయలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నేరెళ్ల అశోక్, పెరుమల్ల సమ్మయ్య, సింగిరికొండ యుగంధర్, భూపతి శివశంకర్, చెల్లూరి కోటేశ్వర్, మండల వెంకటేశ్వరులు, సుధాకర్, రాజు, రవి, పున్నం మాలదారులు పాల్గొన్నారు. జరిగింది. మరి ఈ సంవత్సరము మనము ఇంకా ఇది విజయపదం దివ్యంగా సన్మానం చేసిన ఆ విధంగా మన కార్యక్రమం దిగ్విజయంగా ఎందుకంటే ఇక్కడ మనలోనే ఎందుకు పెట్టాలి ఈ కార్యక్రమం అంటే మరి ఉద్యోగస్తులు ఉంటారు, వ్యాపార సమర్పిస్తాని స్వామి సమర్పించాను కాబట్టి స్వామి అందరికీ మరి ఒక షెడ్ కి నిర్మాణానికి పాలక వర్గంలో ఉంటారు అంత పాత్రగా నేను 10,000 సమర్పిస్తున్నాను. సంతోషంగా స్వామి సమర్పించండు. మరి ఈ విధంగా ఎక్కువ సమర్పిస్తే విజయంగా ముగించుకున్నాము. స్టార్ట్ చేసి విజయవంతం జరిగింది. మరి ఈరోజు 40 రోజుల అన్నదాన కార్యక్రమం ఈరోజు విజయవంతం జరగడానికి అయ్యప్ప రాజుగారు ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నేనే ప్రారంభోత్సవం చేస్తా. సంకల్పం ప్రకారంగానే ఈ రోజు అష్టమ సోపానాదిష్ట దేవత సోపానాదిష్ట దేవత అష్టమ సోపానాదిష్ట దేవత దేవత మహాకాళి మహాకన్యా సరస్వతి భగవతి నాటి నవ సోపానాదిష్ట దేవత విపన్నమ దశమ సోపానాదిష్ట దేవత విపన్నమ దశమ స్థాన దేవత విపన్నమ సర్వక్షణార్థం సర్వకార్యార్థం అఖండ ధన కనక వస్తు వాహన ప్రాప్తి సిద్ధిస్తేన ఏకాదశ దేవత విపన్నమ ఏకాదశ స్థాన దేవత కోరిక అయితే